ఫిబ్రవరి 15 ఆదివారము చాలా మంచి నక్షత్రము కూడా ఉంది. చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు మహాశివరాత్రి. శివుడు ఆవిర్భవించిన రోజు ఈరోజు. కనుక మీరు ఇంట్లో ధనాకర్షణ పెరిగి లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునేవారు నేను చెప్పిన ఈ వస్తువులలో 2 కానీ 3 కానీ శివరాత్రి లోపు గాని శివరాత్రి రోజు గాని తెచ్చి పెట్టుకోవడం వలన ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలిగి ధనాకర్షణ పెరిగి తీరుతుంది. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి. అదృష్టాన్ని తీసుకొచ్చి దురదృష్టాన్ని తొలగిస్తాయి. శివుడికి చాలా ఇష్టమైన వస్తువులు కాబట్టి అందులో మొదటిది దక్షిణామూర్తి శంఖము. దక్షిణామూర్తి శంఖము తెచ్చి పెట్టుకొని పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ధనాకర్షణ పెరిగి తీరుతుంది. ఒకవేళ ఇంట్లో ఉన్నవాళ్ళు అయితే దాన్ని కడిగి పసుపు, గంధము, బొట్టు అన్నీ పెట్టి పూజలో పెట్టుకోవడం వలన కూడా దక్షిణామూర్తి శంఖానికి అంత శక్తి ఉంది కాబట్టి ధనాకర్షణ పెరుగుతుంది. నెక్స్ట్‌ది శివుడికి చాలా ఇష్టమైనది నందిబొమ్మ. నందిబొమ్మ తెచ్చి పెట్టుకోవడం వలన ఖచ్చితంగా ధనాకర్షణ పెరుగుతుంది. నెక్స్ట్‌ది ఆవు దూడ బొమ్మ. ఆవు దూడ బొమ్మ తెచ్చి పెట్టుకుంటే అష్టదరిద్రాలు తొలగిపోయి ధనాకర్షణ అనేది పెరుగుతుంది. ఉన్నవాళ్ళైతే శుభ్రం చేసుకొని పూజలో పెట్టుకోండి. లేని వాళ్ళు తెచ్చి పెట్టుకోండి. ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆవు దూడ బొమ్మను తాకి వెళితే మనం అనుకున్న పని ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. మేము ఇవన్నీ తెచ్చుకోలేము, అంత మనీ మా దగ్గర లేదు, అంత ఖర్చు పెట్టలేము అని అనుకునే వారి కోసము ఈ చిన్న పరిహారం. శివరాత్రి రోజు కానీ శివరాత్రి లోపల కానీ పసుపు, కుంకుమ, రాళ్ళ ఉప్పు, యాలకులు, బెల్లము ఇవన్నీ తెచ్చుకొని ఆ రోజు శివరాత్రి రోజు పూజలో పెట్టుకొని ఆ తర్వాత పరిహారాల కోసం వాడుకోవచ్చు. ఇలా చేయడం వలన ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది.